హాయ్ ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో ఈరోజు నేను తీసుకోబోయే టాపిక్ రీజనింగ్ నుండి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇన్ఈక్వాలిటీస్ టాపిక్ నుండి మనం 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎగ్జామ్లో. సో ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దానికి ఎలా మనం ఆన్సర్ చేయాలి అండ్ ట్రిక్స్ ఏమేమి ఉన్నాయో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, క్వశ్చన్ వచ్చేసి ఇలా ఉంటుంది. స్టేట్మెంట్, కన్క్లూజన్ లాగా ఇస్తారు. ఓకే, స్టేట్మెంట్ వచ్చేసి క్వశ్చన్. సో కన్క్లూషన్ ఏంటి అంటే ఇచ్చిన కన్క్లూషన్స్ దీన్ని సాటిస్ఫై చేస్తున్నదో లేదో చెక్ చేసుకోవాలి, కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా కాదా అని. సో ఇన్ఈక్వాలిటీస్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ సింబల్స్ తెలుసు. గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, ఈ సింబల్స్ తెలుసు కదా. సో ఈ సింబల్స్ బేస్ చేసుకొని మనకి ఆల్ఫాబెట్స్లో ఆర్ సింబల్స్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ అనేది క్వశ్చన్. యూ గ్రేటర్ దాన్, ఐ గ్రేటర్ దాన్, ఎక్స్ ఈ లెస్ దాన్, ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి, ఇలా ఇచ్చారు కదా, ఇది క్వశ్చన్. బట్ కన్క్లూషన్లో మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఏంటి అవి? 2 కన్క్లూషన్స్ ఇచ్చారు. ఏంటి అవి? యూ గ్రేటర్ దాన్ ఎం. ఓకే, యూ గ్రేటర్ దాన్ ఎం కరెక్టా కాదా? యూకి ఎంకి రిలేటెడ్ చూపిస్తున్నాడు మనకి. ఓకేనా, యూకి ఎంకి రిలేషన్ మనకి గ్రేటర్ దాన్ చూపిస్తున్నాడు. అది కరెక్టా కాదా కన్క్లూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కన్క్లూషన్ చూడండి, ఈ గ్రేటర్ దాన్ ఎం. ఓకే, ఇక్కడ ఈకి ఈ ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది, దానికి గ్రేటర్ దాన్ రిలేషన్ చూపించాడు. అది కరెక్టా కాదా కన్క్లూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి చాలా చిన్న ట్రిక్ ఉంది, చాలా ఈజీ. జస్ట్ మీరు సెకండ్స్లో సాల్వ్ చేయగల ట్రిక్ కనుక మీకు అర్థమైతే. సో అది నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్స్ ఎలా మనం పెట్టాలి, ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇఫ్ కన్క్లూషన్ 1 ఫాలోస్ అంటే ఈ 2 కన్క్లూషన్స్లో ఫస్ట్ వన్ కరెక్ట్ అయితే ఇఫ్ కన్క్లూషన్ 1 ఫాలోస్ అని మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇఫ్ కన్క్లూషన్ 2 ఫాలోస్ అంటే ఇచ్చిన 2 కన్క్లూషన్స్ సెకండ్ వన్ మాత్రమే కరెక్ట్, ఫస్ట్ వన్ కరెక్ట్ కాదు. ఓకే, అప్పుడు ఇఫ్ కన్క్లూషన్ 2 ఫాలోస్ అని చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ కన్క్లూషన్ 1 or 2 ఫాలోస్ అంటే ఇఫ్ ఐదర్ కన్క్లూషన్ 1 or 2 ఫాలోస్, ఐదర్ ఆర్ అంటే రెండు మనకి కరెక్ట్గానే అనిపిస్తున్నాయి. ఓకేనా, అయితే ఇది అయితే ఫస్ట్ కన్క్లూషన్ కరెక్ట్ అవుతుంది, లేదు అంటే సెకండ్ కన్క్లూషన్ కరెక్ట్ అవుతుంది అని మీకు అనిపిస్తే ఐదర్ ఆర్ కన్క్లూషన్ ఇఫ్ ఐదర్ కన్క్లూషన్ 1 or 2 కన్క్లూషన్ ఫాలోస్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ బోత్ కన్క్లూషన్ 1 and 2 ఫాలోస్, ఇదేంటి? రెండు ఆన్సర్స్ అంటే ఇచ్చిన 2 కన్క్లూషన్స్ కరెక్ట్ అయితే దీనికి రిలేషన్ ఉంటే ఓకే ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఎగ్జామ్లో. ఇఫ్ నైదర్ కన్క్లూషన్ 1 or nor కన్క్లూషన్ 2 ఫాలోస్ అంటే రెండు రాంగ్, ఇచ్చిన 2 కన్క్లూషన్స్ రాంగ్. ఓకే, అప్పుడు నైదర్ నార్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మనకి ఇలా ఇస్తారు, ఆప్షన్స్ అనేవి ఇలా ఇస్తారు, దీంట్లో మనం చెక్ చేసుకోవాలి. సో ఇది సాల్వ్ చేయడానికి ట్రిక్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, చూసుకుందాం. ట్రిక్స్కి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ వీడియోలో 15 ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఇస్తాను. 15 ప్రాబ్లమ్స్లో ఈచ్ ప్రాబ్లం డిఫరెంట్ మోడల్ ఉంటుంది. సో ఏ మోడల్ అయినా సరే ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్లో నేను మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఏమైతే రిలీజ్ అయినాయో దాని ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో ఇప్పుడు మనం ట్రిక్స్ ఫాలో అవుతాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేయడానికి ఇవే మెయిన్ ట్రిక్స్. ఇవి ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. చూడండి, సో నేను ఇక్కడ రాసిన సింబల్స్ ఎందుకు ఇది ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. అది ఎలా అప్లై చేయాలో నేను ప్రాబ్లమ్స్లో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, గ్రేటర్ దాన్. ఓకే, సో ఫైనల్గా గ్రేటర్ వస్తుంది. లెస్ దాన్ ఫైనల్గా లెస్ దాన్ వస్తుంది మనకి ఆన్సర్. గ్రేటర్ ఆర్ ఈక్వల్. ఓకే, ఫైనల్గా గ్రేటర్ వస్తుంది. గ్రేటర్ ఆర్ ఈక్వల్ ఫైనల్గా గ్రేటరే వస్తుంది. లెస్ ఆర్ ఈక్వల్. ఓకే, ఫైనల్గా లెస్ దాన్ వస్తుంది. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఫైనల్గా లెస్ దానే వస్తుంది. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఫైనల్గా వచ్చేది ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ వస్తుంది. గ్రేటర్ ఆర్ ఈక్వల్ ఫైనల్గా గ్రేటర్ ఆర్ ఈక్వల్ వస్తుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫైనల్గా మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ ఆర్ ఈక్వల్ ఫైనల్గా గ్రేటర్ ఆర్ ఈక్వల్ వస్తుంది. గ్రేటర్ ఈక్వల్ టు ఫైనల్గా గ్రేటర్ దాన్ వస్తుంది. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫైనల్గా లెస్ దాన్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే 3 డిఫరెంట్ సింబల్స్లో, ఓకే ఇక్కడ నేను 3 సింబల్సే రాసాను అన్నీ.
సో అన్నీ సేమ్గా గ్రేటర్ దాన్ ఎక్కడైతే వస్తుందో గ్రేటర్ దాన్ లెస్ దాన్, ఓన్లీ గ్రేటర్ లెస్ దాన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనకి ఫైనల్గా గ్రేటర్ లెస్ సింబల్స్ మాత్రమే వస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి 2 గ్రేటర్ ఉన్నాయి, ఒకటి గ్రేటర్ ఆర్ ఈక్వల్ ఉంది. ఓకే, ఫైనల్ ఆన్సర్ ఏంటి గ్రేటర్. ఇక్కడ 1 గ్రేటరే ఉంది బట్ 2 గ్రేటర్ ఈక్వల్ ఉన్నాయి, అయినా సరే ఫైనల్ ఆన్సర్ ఏంటి గ్రేటర్. ఇక్కడ 2 లెస్ దాన్ ఉన్నాయి, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది కానీ ఫైనల్ ఆన్సర్ లెస్సే వస్తుంది. ఇక్కడ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 లెస్ దాన్ ఉన్నా సరే ఫైనల్ ఆన్సర్ లెస్ దాన్ అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇచ్చిన సింబల్స్లో లెస్ దాన్ అని కానీ గ్రేటర్ దాన్ అని కానీ ఉంటే ఫైనల్ ఆన్సర్ గ్రేటర్ ఆర్ లెస్సే అవుతుంది. ఓకే, ఈక్వల్ అవ్వదు, గ్రేటర్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు అని అవ్వదు. ఓకే, సో ఇక్కడ చూడండి 3 సింబల్స్కి ఈక్వల్ సింబల్ ఉంది కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని ఉంది. ఓకేనా, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్, అక్కడక్కడ మనకి గ్రేటర్ కానీ లెస్ కానీ ఏమీ లేదు కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునే అవుతుంది. ఓకే, సో ఇక్కడ 3 సింబల్స్కి గ్రేటర్ ఆర్ ఈక్వల్ టునే ఉంది. ఓకేనా, అక్కడ గ్రేటర్ దాన్ లేదు. సో ఇక్కడ ఫైనల్ ఆన్సర్ గ్రేటర్ ఈక్వల్ టునే అవుతుంది. నెక్స్ట్ చూడండి గ్రేటర్ ఈక్వల్ టు గ్రేటర్ ఈక్వల్ టు. ఓకే, సో గ్రేటర్ ఈక్వల్ టు కానీ ఈ కాంబినేషన్లో వస్తే ఆన్సర్ మనకి ఫైనల్గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునే వస్తుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ ఈక్వల్ టు కానీ దానికి రిలేషన్ ఈక్వల్ టు అని వస్తే కనుక ఆన్సర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాత్రమే ఫైనల్ వస్తుంది. ఓకేనా, సో ఇది కూడా సేమ్. ఇక్కడ చూడండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఒకటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇంకొకటి ఈక్వల్ టు అని ఉంది. ఓకే, ఇక్కడ 3 డిఫరెంట్ సైన్స్ ఉన్నా మీకు దాంట్లో గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ కనిపిస్తే ఫైనల్గా అదే సింబల్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా అంతే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంది, ఇక్కడ మనకి లెస్ దాన్ ఆల్రెడీ ఉంది. సో ఫైనల్ ఆన్సర్ లెస్ దానే అవుతుంది. ఓకే, ఇవి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవి గుర్తుంటేనే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. ఇంకొకటి ఇక్కడ నోట్ రాసాను చూడండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇవి ఆపోజిట్లో ఉన్నాయి. ఓకేనా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. ఓకే, ఆపోజిట్లో ఉన్నాయి, సేమ్ డైరెక్షన్లో లేవు. ఇక్కడ ఉన్నాయి అన్నీ సేమ్ డైరెక్షన్లోనే ఉన్నాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్నీ సేమ్ డైరెక్షన్లో ఉంటేనే ఈ ఫైనల్ ఆన్సర్స్ అవుతాయి, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండకూడదు. అంటే ఇలా ఒకటి లెస్ దాన్ ఉండకూడదు గ్రేటర్ దాన్, ఇంకొకటి ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే మనకి ఆన్సర్ ఏమీ రాదు. ఓకే, బట్ ఇది కాకుండా ఇక్కడ చూడండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, ఒక దానికి ఈక్వల్ టు ఉంది, ఇంకొక దానికి గ్రేటర్ అని ఉంది అంతే. ఓకే, సో వీటిని కాంప్లిమెంటరీ పెయిర్స్ అని అంటారు. ఓకే, సో ఇలాంటివి మీకు కనిపిస్తే కనుక మీరు ఆప్షన్ ఇఫ్ ఐదర్ 1 or 2 ఫాలోస్ అని పెట్టాలి. ఓకే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, W గ్రేటర్ దాన్ Q. ఓకే, నెక్స్ట్ Q ఈజ్ ఈక్వల్ టు W అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేమే కదా, WQ కదా. ఒకదానికి గ్రేటర్, కన్క్లూషన్ 1కి గ్రేటర్ అని ఉంది, కన్క్లూషన్ 2కి ఈక్వల్ టు అని ఉంది. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో రెండు సాటిస్ఫై అవుతున్నాయి, ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది మనకి. ఓకే, W ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సాటిస్ఫాక్షన్ అని మనకి సాటిస్ఫై అయ్యింది. సో ఇలాంటి ఆప్షన్స్లో మనం ఐదర్ 1, వీటిని కాంప్లిమెంటరీ పెయిర్స్ అని అంటారు. ఓకే, ఐదర్ 1 or 2 ఫాలోస్ అని పెట్టచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను సమ్స్లో చూపిస్తాను ఇవి, సో మీకు అప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో మనం సమ్స్లోకి వెళ్ళిపోదాం, ఇవి నోట్ చేసుకోండి అండ్ ఒకసారి క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే కంపల్సరీ గుర్తుండాలి, మీకు గుర్తుంటేనే అవి చేయగలరు. ఓకే, సో చూసుకున్నారు కదా. సో మన ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, U గ్రేటర్ దాన్ I గ్రేటర్ దాన్ X లెస్ దాన్ M, M లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P లెస్ దాన్ L ఈక్వల్ టు E గ్రేటర్ దాన్ E గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు R, R ఈజ్ లెస్ దాన్ T. ఓకే, సో ఇలా ఇచ్చారు కదా, బట్ కన్క్లూషన్ మనకి U గ్రేటర్ దాన్ M అని ఇచ్చారు, 1 and 2 వచ్చేసి E గ్రేటర్ దాన్ M. ఇది దీంట్లో ఏది కరెక్ట్? సో దీన్ని ఎలా చూసుకోవాలంటే యూకి ఎంకి రిలేషన్ ఇక్కడ ఏముంది, యూకి ఎంకి మధ్యలో రిలేటెడ్ వేరియబుల్స్ మనకి I and X కూడా ఉన్నాయి కదా. సో యూ నుంచి M వరకు వాటికి రిలేటెడ్ మధ్యలో ఏమున్నాయో అవన్నీ తీసుకోవాలి. సో చూడండి, యూ గ్రేటర్ దాన్ I గ్రేటర్ దాన్ X ఈజ్ లెస్ దాన్ M అని ఉంది కదా. ఇక్కడ వరకు యూ నుంచి ఎంకి రిలేషన్ మనకి ఇన్ని వేరియబుల్స్ ఉన్నాయి మధ్యలో కదా. సో ఇప్పుడు ఈ రిలేషన్స్ మధ్యలో U గ్రేటర్ దాన్
ఐ గ్రేటర్ దాన్ ఎక్స్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎం. ఓకే, నేను ఏం చెప్పాను? గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఉంటే ఆన్సర్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ అవుతుంది కదా. సో యూకి ఎంకి రిలేషన్ మధ్యలో మనకి ఎలా వస్తున్నాయి సింబల్స్? గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ వస్తుంది. ఓకే, ఒక సింబల్ వచ్చేసి డిఫరెంట్ డైరెక్షన్లో ఉంది అంటే కన్క్లూషన్ 1 వచ్చేసి రాంగ్. ఓకే, ఎందుకు అంటే దీనికి మనం ఇంకా ఫైండ్ అవుట్ చేయలేం. ఒక డైరెక్షన్ డిఫరెంట్ అయిపోయింది అంటే దాన్ని ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయలేం, అది రాంగ్ అని అర్థం. మనకి యూ గ్రేటర్ దాన్ ఎం రావాలి అంటే ఇక్కడ కూడా ఓకే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం అయి ఉండాలి. ఓకే, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం అయిందనుకో ఏమవుతుంది? 3 సింబల్స్ ఒకటే డైరెక్షన్లో గ్రేటర్ దాన్ సింబల్లో ఉంటాయి కాబట్టి ఫైనల్గా వచ్చే సింబల్ ఏంటి అంటే గ్రేటర్ దాన్, కాబట్టి కన్క్లూషన్ 1 కరెక్ట్ అవుతుంది. కానీ ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎం ఉంది, ఈ 2 డైరెక్షన్స్ ఒకటిలా ఉన్నాయి, ఈ డైరెక్షన్ డిఫరెంట్గా ఉంది. సో అది ఇచ్చిన కన్క్లూషన్ దీన్ని సాటిస్ఫై చేయలేదు. ఓకే, సెకండ్ కన్క్లూషన్ చూద్దాం. ఓకేనా, దీన్ని మీరు నోట్ చేసుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మీరు మళ్ళీ రిఫర్ చేసుకోవచ్చు. సో సెకండ్ కన్క్లూషన్ ఏమి ఇచ్చారు? ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం అని ఇచ్చాడు కదా. ఈ గ్రేటర్ ఎం అంటే ఈకి ఎంకి రిలేషన్ ఏముంది? ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఈ ఉంది కదా. ఈకి ఎంకి రిలేషన్ మధ్యలో పి అండ్ ఎల్ కూడా ఉన్నాయి. సో అది మొత్తం వేసుకోవాలి. ఎం ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఈజ్ లెస్ దాన్ ఎల్ ఈక్వల్ టు ఈ. సో వీటికి మధ్యలో సింబల్స్ ఏంటి మనకు వచ్చింది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా. సో ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇలా వస్తే దాని ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది అన్నాను? సారీ లెస్ దాన్, ఇది గ్రేటర్ కాదు. ఎం ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఈజ్ లెస్ దాన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ కదా. సో ఇలా వస్తే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందని చెప్పాను? ఫైనల్ ఆన్సర్ వచ్చేసి లెస్ దాన్ కదా. ఇచ్చిన వాటిల్లో లెస్ దాన్ అని ఉంటే కనుక ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ లెస్ దాన్ అవుతుంది. సో ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం అన్నాడు, మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? ఎం ఈజ్ లెస్ దాన్ ఈ. ఓకే, అంటే ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఎంఏ కదా, అవునా? సో సెకండ్ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది కదా. సో ఆన్సర్ ఏం రాయాలి దీనికి? ఇఫ్ కన్క్లూషన్ 2 ఫాలోస్. దీని ఆప్షన్ వచ్చేసి కన్క్లూషన్ 2 ఫాలోస్ అవుతుంది ఇచ్చిన ఆప్షన్స్లో. ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇఫ్ కన్క్లూషన్ 2 ఫాలోస్ అవుతుంది. అర్థమైంది కదా. ఇంకొక సమ్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. స్టేట్మెంట్ వచ్చేసి W గ్రేటర్ దాన్ R ఈక్వల్ టు T గ్రేటర్ దాన్ Y లెస్ దాన్ M, Y లెస్ దాన్ M, M లెస్ దాన్ N, N లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు X, X ఈక్వల్ టు D, D ఈజ్ లెస్ దాన్ F. ఓకే, కన్క్లూషన్స్ వచ్చేసి D ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు N, కన్క్లూషన్ 2 వచ్చేసి W ఈజ్ గ్రేటర్ దాన్ Y. ఓకే, సో ఈ టైప్ క్వశ్చన్ ఇస్తే ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. W ఈజ్ గ్రేటర్ దాన్ R, R ఈజ్ ఈక్వల్ టు T, T ఈజ్ గ్రేటర్ దాన్ Y, Y ఈజ్ లెస్ దాన్ M, M ఈజ్ లెస్ దాన్ N, N ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు X ఈక్వల్ టు D గ్రేటర్ దాన్ F కదా. సో ఇప్పుడు కన్క్లూషన్, మీరు క్వశ్చన్ అంతా చదివి టైం వేస్ట్ చేయకండి ఎగ్జామ్లో. కన్క్లూషన్ చూసుకోండి ఫస్ట్, అంతే. ఇచ్చిన దాంట్లో కన్క్లూషన్ చూసుకొని సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకోవడం అంతే. మీకు అర్థమవడానికి నేను క్వశ్చన్ చదువుతున్నాను. D ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు N. సో Dకి Nకి రిలేషన్ ఇక్కడ ఏముంది? ఇక్కడ N ఉంది, ఇక్కడ D ఉంది, అవునా? సో రాసుకోండి, N ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు X ఈజ్ ఈక్వల్ టు D. ఓకే, సో ఈ Nకి Dకి మధ్యలో సింబల్స్ ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తే మనకి ఫైనల్గా ఏం రావాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలి కదా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓన్లీ 2 ఉంటే మనకి ఏం రావాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలి. సో N ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు D కదా, అంటే D ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు N కదా. సో D ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు N సాటిస్ఫై అయింది కదా. ఎస్, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇది చూసుకుందాం. W ఈజ్ గ్రేటర్ దాన్ Y అని అన్నాడు కదా. సో ఈ 3కి మధ్యలో W ఈజ్ గ్రేటర్ దాన్ R ఈజ్ ఈక్వల్ టు T అని ఉంది, ఇక్కడ T ఈజ్ గ్రేటర్ దాన్ Y అని ఉంది. ఓకే, సో వీటికి Wకి Yకి రిలేషన్కి మధ్యలో ఎన్ని సింబల్స్ ఉన్నాయి? గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్. ఓకే,
సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, ఎక్కడైనా గ్రేటర్ దాన్ కనిపిస్తే ఏం చేయాలి, దాని ఫైనల్ ఆన్సర్ గ్రేటర్ దాన్ వస్తుంది కదా. సో W ఈజ్ గ్రేటర్ దాన్ Y. సాటిస్ఫై అయిందా? W ఈజ్ గ్రేటర్ దాన్ Y. సో దీనికి ఆప్షన్ మనం ఏం చూస్ చేసుకోవాలి, ఇఫ్ బోత్ కన్క్లూషన్ 1 and 2 ఫాలోస్. ఓకే, దీనికి ఆప్షన్ ఏం చూస్ చేసుకోవాలి, బోత్ 1 కన్క్లూషన్ 1 and 2 ఫాలోస్. ఓకే, ఎందుకంటే 2 కన్క్లూషన్ సాటిస్ఫై చేసింది స్టేట్మెంట్ని. అర్థమైంది కదా. థర్డ్ సమ్ చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్. థర్డ్ సమ్ వచ్చేసి, థర్డ్ సమ్ చూడండి. S ఈజ్ గ్రేటర్ దాన్ C ఈజ్ గ్రేటర్ దాన్ M లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు O గ్రేటర్ దాన్ L ఈజ్ ఈక్వల్ టు P గ్రేటర్ దాన్ R లెస్ దాన్ T గ్రేటర్ దాన్ H. ఓకే, కన్క్లూషన్స్ వచ్చేసి C ఈజ్ గ్రేటర్ దాన్ S ఈజ్ గ్రేటర్ దాన్ L, O ఈజ్ గ్రేటర్ దాన్ T. ఓకే, సో ఇది సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డైరెక్ట్ కన్క్లూషన్కి వెళ్ళిపోదాం. టూ ప్రాబ్లమ్స్ చెప్పాను, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇప్పుడు కన్క్లూషన్స్ చూసి ఆ స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకుందాం. చూడండి, S ఈజ్ గ్రేటర్ దాన్ L. Sకి Lకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మధ్యలో ఇన్ని వేరియబుల్స్ ఉన్నాయి. S గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు C గ్రేటర్ దాన్ M లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు O గ్రేటర్ దాన్ L. ఓకే, సో వీటికి మధ్యలో సింబల్స్ ఎలా ఉన్నాయి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్. ఇక్కడ సింబల్స్ అన్ని సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా? లేదు, రాంగ్ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే రాంగ్ డైరెక్షన్ అంటే దీనికి ఆన్సర్ లేదు. ఓకే, దాన్ని మనం సాటిస్ఫై కాదు కదా, దాన్ని ఫైండ్ అవుట్ చేయలేము. అన్ని సింబల్స్ సేమ్ డైరెక్షన్లో ఉండాలి, ఎస్కి ఎల్కి మధ్యలో రిలేషన్ ఉంటే. ఓకే, సో S ఈస్ గ్రేటర్ దాన్ L అన్నాడు. ఇది సాటిస్ఫై చేయదు, ఎందుకంటే 2 డైరెక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. డైరెక్షన్స్ అనేవి సింబల్ డైరెక్షన్స్. సో దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది చూడండి, O ఈజ్ గ్రేటర్ దాన్ T. ఓకి ఇంకా Tకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో O ఈజ్ గ్రేటర్ దాన్ L ఈజ్ ఈక్వల్ టు P గ్రేటర్ దాన్ R ఈజ్ లెస్ దాన్ T. నేను ఇక్కడ నుంచి T వరకు ఏమున్నాయో మధ్యలో అవన్నీ రాస్తున్నా అంతే. ఓకే, సో O ఈజ్ గ్రేటర్ దాన్ L ఈజ్ ఈక్వల్ టు P గ్రేటర్ దాన్ R లెస్ దాన్ T. ఓకే, సో వీటి మధ్యలో సింబల్స్ ఎలా ఉన్నాయి, ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్. ఒక సింబల్ వచ్చేసి డిఫరెంట్ డైరెక్షన్ వచ్చేసింది. సో దీనికి కూడా ఆన్సర్ ఉండదు. ఓకే, ఇక్కడ కనుక ఇది ఇలా రాకుండా గ్రేటర్ దాన్ వస్తే అప్పుడు ఆన్సర్ మనకి గ్రేటర్ అవుతుంది, అప్పుడు సాటిస్ఫై అవుతుంది. కానీ ఆర్కి టీకి మధ్యలో లెస్ దాన్ అనే సింబల్ వచ్చింది. సో ఇది సాటిస్ఫై చేయదు, రాదు, ఆన్సర్ రాదు. ఓకే, సో అంటే ఈ కన్క్లూషన్ కూడా రాంగ్, సాటిస్ఫై చేయట్లేదు ఇచ్చిన స్టేట్మెంట్ని. సో దీనికి ఆన్సర్ ఎలా రాస్తారు, నైదర్ 1 or 2 nor 2 ఫాలోస్. ఓకే, నైదర్ నార్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నైదర్ 1 nor 2 ఫాలోస్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఫోర్త్ ప్రాబ్లం చూసుకుందాం చూడండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఫోర్త్ ప్రాబ్లం చూసుకుందాం. ఇవన్నీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్స్. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ పేపర్స్లో, ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, x ఈజ్ లెస్ దాన్ m is equal to u is greater than or equal to L is greater than J equal to K greater than F less than G less than or equal to R greater than or equal to Y. Okay, conclusion వచ్చేసి ఏమి ఇచ్చారు, L is less than or equal to R is greater than L. ఓకే, సో ఈ టైప్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలా క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్ కన్క్లూషన్కి వెళ్ళిపోండి. ఇంకా నేను కింద మీకు వేసి చూపిస్తున్నాను, అలా కూడా వేసుకోకూడదు, డైరెక్ట్ ఇక్కడే ఫైండ్ అవుట్ చేసేయాలి. ఈ ప్రాబ్లం ఇక్కడే ఫైండ్ అవుట్ చేసి చెక్ చేద్దామా. సో చూస్తారా, L ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు R అన్నారు. Lకి ఆర్కి రిలేషన్ ఎక్కడ ఉంది, L R. దానికి మధ్యలో చూడండి సింబల్స్ అనేవి ఇక్కడ గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్. ఇక్కడ సింబల్స్ చేంజ్ అయిపోయినాయి కదా, అంటే ఇది సాటిస్ఫై చేయదు కదా. చేంజ్ అయిపోతే ఇంకా వదిలేసేయాలి దాన్ని. నెక్స్ట్ R ఈజ్ గ్రేటర్ దాన్ L.
ఆర్కి రిలేషన్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఆర్కి రిలేషన్ మళ్ళీ ఎల్ ఇచ్చాడు. ఓకే, ఇది సాటిస్ఫై చేయదు కదా. ఆర్కి రిలేషన్ ఎల్ ఇచ్చాడు చూడండి. సో ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ గ్రేటర్, మళ్ళీ ఇక్కడ సింబల్స్ చేంజ్ చెప్తుంటే ఇది కూడా సాటిస్ఫై చేయదు. సింబల్స్ చేంజ్ అయిపోతున్నాయి కదా స్టేట్మెంట్లో. బట్ మీకు లాస్ట్లో ఒకటి చెప్పాను నోట్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్. ఓకే, ఇలా ఇస్తే ఏమవుతాయి, కాంప్లిమెంటరీ పేర్స్ అవుతాయి కదా. కాంప్లిమెంటరీ పేర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఐదర్ 1 or 2 ఫాలోస్ అని మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ ఎల్. చూడండి, ఆల్ఫాబెట్స్ అనేవి సేమ్ ఉన్నాయి కానీ పేర్స్ ఏవైతే సింబల్స్ ఉన్నాయో కాంప్లిమెంటరీ పేర్స్ అయినాయి కాబట్టి దీనికి ఆప్షన్ ఐదర్ 1 or 2 ఫాలోస్ అని చెక్ చేసుకోవచ్చు, ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకే, ఐదర్ 1 or 2 ఫాలోస్. ఎందుకు, ఈ రెండు కాంప్లిమెంటరీ అయినవి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ కాంప్లిమెంటరీ పేర్స్. ఓకే, సో ఇవి కూడా చెక్ చేసుకోవాలి. ఆన్సర్ రాంగ్ అని చెప్పి నైదర్ నార్ పెట్టేయకండి. ఇచ్చిన ఆల్ఫాబెట్స్ కరెక్ట్ ఉన్నాయా, అది సేమ్ ఉన్నాయా అండ్ కాంప్లిమెంటరీ పేర్స్ అవుతున్నాయి లేదా కూడా చెక్ చేసుకోండి ఇన్ కేస్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సో చూడండి 5th వన్, డైరెక్ట్ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ మన కన్క్లూషన్స్ సాల్వ్ చేసేసుకుందాం క్విక్గా. సో కన్క్లూషన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ కన్క్లూషన్ ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ. సారీ, కరెక్ట్, ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ కదా. ఎంకి క్యూకి రిలేషన్ ఏంటి, ఎమ్ అండ్ క్యూ. ఓకే, దానికి మధ్యలో సింబల్స్ ఏమున్నాయి మనకి, గ్రేటర్ లెస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ కదా. ఎంకి క్యూకి బిట్వీన్ 3 సింబల్స్ సేమ్ ఉన్నా సరే ఒక సింబల్ డిఫరెంట్గా ఉంది కదా, అంటే సాటిస్ఫై చేయదు. ఓకే, రాంగ్ అయిపోతుంది. డి ఈజ్ గ్రేటర్ దాన్, సెకండ్ కన్క్లూషన్ డి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. డికి ఎల్కి, ఓకే, డికి ఎల్కి మధ్యలో సింబల్స్ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్. ఓకే, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ వస్తే ఏం రావాలి, ఆన్సర్ లెస్ దాన్ రావాలి కదా. సో అంటే ఇది కూడా రాంగ్. ఓకే, ఈ కన్క్లూషన్ కూడా సాటిస్ఫై చేయలేదు. సో ఆప్షన్ ఏమవుతుంది, నైదర్ 1 nor 2 ఫాలోస్. ఓకే, సో ఎందుకు మీకు అర్థమైంది కదా, ఎమ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు క్యూ, ఎంకి క్యూకి రిలేషన్లో ఒక సింబల్ చేంజ్ అయిపోయింది, సో దాన్ని మనం చేయలేము. డికి అండ్ ఎల్కి రిలేషన్ మధ్యలో సింబల్స్ డైరెక్షన్ సేమ్ ఉన్నా వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఒకటి గ్రేటర్ ఈక్వల్ టు ఒకటి లెస్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ అంటే ఏం రావాలి, ఫైనల్గా లెస్ దాన్ రావాలి కదా. బట్ ఇక్కడ మనకి ఏముంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, అంటే ఇది కూడా సాటిస్ఫై చేయదు. సో నైదర్ నార్. ఓకే, కన్క్లూషన్ ఇఫ్ నైదర్ కన్క్లూషన్ 1 nor 2 ఫాలోస్ అంటే రెండు రాంగ్ అని అర్థం. ఓకే, సో ఇది 6th ప్రాబ్లం కదా. 7th ప్రాబ్లం చూసుకుందాం. ఓకే, 7th ప్రాబ్లం చూసుకుందాం. సో ఫ్రెండ్స్, 10th నుంచి 15, ఇప్పుడు 7thలో ఉన్నాం కదా 7th ప్రాబ్లంలో. సో 10 నుంచి 15 ప్రాబ్లమ్స్లో అంటే 10, 11, 12, 13, 14, 15 ఆ ప్రాబ్లమ్స్లో ఒకటి డిఫరెంట్ మోడల్ ఉంటుంది. ఇవి కాకుండా వేరే మోడల్స్ అవి, సో స్కిప్ చేయకండి. 6th వన్ చూడండి, సి ఈజ్ లెస్ దాన్ ఎమ్ ఈజ్ లెస్ దాన్ ఎన్, సి ఈజ్ లెస్ దాన్ ఎమ్, ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ ఈక్వల్ టు టీ. ఓకే, ఇది ఒక డిఫరెంట్ ప్రాబ్లం, ఇందాక కాకుండా ఇది వేరేగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కామా పెట్టాను నేను. నెక్స్ట్, సి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి. ఓకే, ఇక్కడ కూడా కామా, అంటే ఈ రెండు ఇవన్నీ డిఫరెంట్ అనమాట. ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్, కన్క్లూషన్ వచ్చేసి ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్, వి ఈజ్ గ్రేటర్ దాన్ టీ. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ అంతా ఒకటే లేదు, 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఒకటే స్టేట్మెంట్ కదా. ఇక్కడ 3, సి టు టీ అనేది ఒక స్టేట్మెంట్, సివి అనేది ఇంకొక స్టేట్మెంట్, అండ్ ఎంఆర్ అనేది ఇంకొక స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పుడు కన్క్లూషన్స్ చూడండి, వీటికి కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ మీరు కన్క్లూషనే చూసుకోవాలి. ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్, సో ఎన్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది కదా. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్. సో ఎన్కి ఇక్కడ ఆర్కి రిలేషన్ ఎమ్ ఉంది కదా. సో ఎన్కి కూడా రిలేషన్ ఎమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎన్కి రిలేషన్ ఎమ్ ఉంది కదా, ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ కదా. అండ్ థర్డ్ స్టేట్మెంట్లో ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ కదా. సో ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అని ఇలా రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ కదా. ఎన్కి ఆర్కి రిలేషన్లో మధ్యలో సింబల్స్ ఒకటి గ్రేటర్, ఒకటి లెస్, ఒకటి గ్రేటర్ ఉంది, అంటే ఇది సాటిస్ఫై చేయదు కదా. నెక్స్ట్, వి ఈజ్ గ్రేటర్ దాన్ టీ. సో వి చూడండి, వి ఎక్కడ ఉంది, వి ఇక్కడ ఉంది. వికి రిలేషన్ సి ఉంది కదా. సో సికి అండ్ టీ కావాలి మనకి, టీకి రిలేషన్ కూడా సి ఉంది అవునా.
సో ఈ కంప్లీట్ స్టేట్మెంట్ తీసుకోవాలి. సి ఈజ్ లెస్ దాన్ ఎం గ్రేటర్ దాన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఓకే, సో ఇక్కడ సి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత? సి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వికి టీకి కదా. వికి టీకి రిలేషన్ మధ్యలో ఒకటి లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ అన్ని సింబల్స్ డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. సో వి ఈజ్ గ్రేటర్ దాన్ టీ అవుతుందా? ఇక్కడ అవ్వదు. సో ఇది కూడా సాటిస్ఫై చేయదు. సో దీని కన్క్లూషన్ ఏమవుతుంది? నైదర్ వన్ నాట్ టూ అని అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ మనకి ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఇచ్చాడు కాబట్టి ఎన్ ఇక్కడ ఉంది. ఓకే, ఆర్ ఇక్కడ ఉంది. ఆర్కి రిలేటెడ్ ఎం ఉంది కాబట్టి ఎన్కి కూడా రిలేషన్ ఎం ఉందిలా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అండ్ ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అని ఈక్వేషన్ మనం ఫార్మ్ ఈక్వేషన్ అంటే స్టేట్మెంట్ ఫార్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది సాటిస్ఫై అవ్వలేదు కదా. నెక్స్ట్ వి ఈజ్ టీ. వికి టీకి రిలేషన్ ఏమున్నాయి చూసుకోవాలి. టీకి రిలేషన్ వికి రిలేషన్ సి ఉంది, టీకి కూడా రిలేషన్ సి ఉంది. అంటే ఈ కంప్లీట్ సికి టీకి రిలేషన్ రావాలంటే మధ్యలో ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సికి రిలేటెడ్ రిలేషన్ బి కూడా మనం మెన్షన్ చేసుకోవాలి న్యూ స్టేట్మెంట్లో. ఓకే, సో దాని నుండి సింబల్స్ చెక్ చేసుకోవాలి. అన్ని డిఫరెంట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అవ్వదు. ఓకే, సో ఇలాంటిది ఇంకొకటి చెప్తాను చూడండి. 7th వన్, 6th ప్రాబ్లం కదా ఇది. 7th ప్రాబ్లం చెప్తాను చూడండి. ఇది చాలా ఈజీ టాపిక్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీకు అర్థమైందంటే ఎలాంటి స్టేట్మెంట్ ఎలాంటి మోడల్స్ ఉన్నా సరే సాల్వ్ చేయగలరు మీరు. సి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి ఈజ్ లెస్ దాన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ. ఓకే, ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సి ఈజ్ లెస్ దాన్ డబ్ల్యూ. కన్క్లూషన్ వచ్చేసి టీ ఈజ్ ఈక్వల్ టు జీ అండ్ జీ ఈజ్ లెస్ దాన్ టీ. ఓకే, ఇక్కడ కన్క్లూషన్స్ చూడండి. ఒక కన్క్లూషన్ టీ ఈజ్ ఈక్వల్ టు జీ, జీ ఈజ్ లెస్ దాన్ టీ. కన్క్లూషన్స్ 2 కన్క్లూషన్స్లో సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, అంటే సేమ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, టీ జీకి రిలేషన్సే ఉన్నాయి. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు కూడా మనకి ఐదర్ ఆర్ అనే ఆప్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, సో చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు జీ అని అన్నాడు కదా. టీకి జీకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మధ్యలో ఏమొచ్చింది మనకి? ఓకే, ఇదే కదా. సో ఇక్కడ మనకి ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఫైనల్గా ఏమొస్తుంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టునే కదా. అంటే టీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ. ఇది మనకి ఫైనల్ ఆన్సర్, టీకి జీకి రిలేషన్. బట్ ఆప్షన్స్లో కన్క్లూషన్స్లో ఒకదానికి ఈక్వల్ టు ఇచ్చాడు, ఇంకొక దానికి లెస్ దాన్ అంటే టీ ఈజ్ గ్రేటర్ దెన్ జీ ఇచ్చాడు కదా. బట్ మన ఫైనల్ కన్క్లూషన్ ఏంటి? దీన్ని ఎలా రాయొచ్చు? టీ ఈజ్ గ్రేటర్ దాన్ జీ రాయొచ్చు, టీ ఈజ్ ఈక్వల్ టు జీ అవుతుంది కదా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి అర్థం? ఇదే కదా. అంటే ఈ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఆన్సర్స్లో? ఐదర్ 1 or 2 ఫాలోస్. అంటే రెండు కరెక్టే, అయితే ఇది అవుతుంది లేకుంటే ఇది అవుతుంది. ఓకే, ఐదర్ 1 or 2 ఫాలోస్. అర్థమైందా ఫ్రెండ్స్? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడైతే మనకి లెటర్స్ అనేవి సేమ్ ఇస్తున్నాడో, ఓకే, సో మనకి ఆప్షన్స్లో దీనికి రిలేటెడ్గా వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా, మర్చిపోకండి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, 8th వన్. సో ఈ క్వశ్చన్లో మనకి సెకండ్ స్టేట్మెంట్తో పని లేకుండా అయిపోయింది, అవునా? దాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు ఇచ్చిన కన్క్లూషన్ బట్టి. సో 8th ప్రాబ్లం చూద్దాం. 8th ప్రాబ్లం చూసినట్టయితే స్టేట్మెంట్ వచ్చేసి ఆర్ ఈజ్ లెస్ దాన్ టీ, లెస్ దాన్ ఎస్, లెస్ దాన్ పి, గ్రేటర్ దాన్ క్యూ, ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. ఓకే, సో స్టేట్మెంట్ కన్క్లూషన్ ఏమి ఇచ్చాడు? ఎస్ ఈజ్ లెస్ దాన్ క్యూ. మీరు కూడా సాల్వ్ చేయొచ్చు, క్వశ్చన్ రాశాను కదా, మీరు కూడా చేయొచ్చు. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎస్. ఓకే, సో చూడండి, కన్క్లూషన్లో మనకి ఎస్ ఈజ్ లెస్ దాన్ క్యూ అని అన్నాడు కదా. ఎస్కి క్యూకి రిలేషన్ ఏంటి? ఎస్ ఈజ్ లెస్ దాన్ పి, పి ఈజ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ క్యూ. ఇక్కడ సైన్స్ చేంజ్ అయిపోయింది, సో ఇది రాదు, వేస్ట్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎస్. ఇక్కడ ఎస్కి, ఈ స్టేట్మెంట్లో ఎస్కి, దీంట్లో ఎస్కి రిలేషన్, అవునా? సో ఇక్కడ ఎక్స్కి రిలేషన్ ఆర్ ఉంది కాబట్టి ఎస్కి రిలేషన్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్. ఓకే, అంటే ఇది ఎలా అవుతుంది? ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎస్ ఈజ్ లెస్ దాన్ టీ ఈజ్ లెస్ దాన్ ఎస్ అండ్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. ఇలానైనా రాసేది. సో మనకి ఎక్స్కి ఎస్కి రిలేషన్ కావాలి కదా, దాంట్లో మనకి ఏమున్నాయి? 3 లెస్ దాన్ సింబల్స్ ఉంటే ఫైనల్గా ఏమవుతుంది?
లెస్ దాన్. సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎస్ఏ కదా ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ దీనికి దీనికి టాలీ అయింది కదా. సో కన్క్లూజన్ 2 ఫాలోస్. ఇఫ్ కన్క్లూజన్ 2 ఫాలోస్ అని రాయాలి ఆప్షన్లో. ఓకే, ఏం ఆప్షన్? ఇఫ్ కన్క్లూజన్ 2 ఫాలోస్. అర్థమైంది కదా, స్పీడ్గా ఏం చెప్పట్లేదు కదా. చూడండి, నోట్ చేసుకోండి, నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, 8th కదా, 9th ప్రాబ్లం. కంప్లీట్ ఈ వీడియో కనుక కంప్లీట్గా చూస్తే మీరు ఇన్ఈక్వాలిటీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా సాల్వ్ చేయగలరు. ఓకేనా, స్కిప్ చేస్తే మీరు డిఫరెంట్ మోడల్స్ అనేవి మిస్ అయిపోతారు. చూడండి, సో మనం ఇప్పటి వరకు 8 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకున్నాం. 9th క్వశ్చన్ చూడండి. హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ లెస్ దాన్ వి గ్రేటర్ దాన్ డి ఎమ్ ఈజ్ లెస్ దాన్ టీ ఈజ్ గ్రేటర్ దాన్ యూ. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, కామా పెట్టాడు చూసారా. సేమ్ ప్రీవియస్ లాంటిదే మనం ఇప్పటిదాకా చెప్తున్నది. కన్క్లూషన్స్ ఏమి ఇచ్చారు 8th క్వశ్చన్లో? కన్క్లూషన్స్ ఏంటి? ఎస్ ఈజ్ లెస్ దాన్, సారీ 9th కదా, 9thలో కన్క్లూషన్స్ ఏంటి? వి ఈజ్ గ్రేటర్ దాన్ ఎం, హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ యూ. ఓకే, సో కన్క్లూషన్స్ చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ? వి ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. సో వికి ఎంకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వికి ఎంకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎంకి టీ అనే రిలేషన్ ఉంది కదా, వీకి కూడా టీ రిలేషన్ ఉంది కదా. సో ఇది రాసుకుందాం, టీ రిలేషన్ తీసుకుందాం. టీ ఈజ్ లెస్ దాన్ వి అండ్ టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. ఓకే, సో ఎంకి వీకి రిలేషన్లో ఏమున్నాయి? గ్రేటర్ దాన్ అంటే లాస్ట్లో ఏం రావాలి? సారీ నేను గ్రేటర్ దాన్ ఇందాంచి లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటున్నాను. ఓకే, ఎం ఈజ్ లెస్ దాన్ టీ, టీ ఈజ్ లెస్ దాన్ వి. ఓకే, లెస్ దాన్ అంటే మనకి ఫైనల్గా లెస్ దాన్ రావాలి, అంటే ఎం ఈజ్ లెస్ దాన్ వి రావాలి. ఏంటి ఆప్షన్? కన్క్లూషన్ వి ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. సాటిస్ఫై అయిందా? వి ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. ఓకే, అంటే ఇది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ యూ. హెచ్ ఎక్కడ ఉంది? హెచ్ ఇక్కడ ఉంది. యూ అంటే దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. సో రెండింటికి మధ్యలో టీ అనేది మనకి రిలేషన్ ఉంది కదా, సేమ్ రిలేషన్. సో హెచ్ దీనికి ఎలా రాసుకోవచ్చు మనం? హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ గ్రేటర్ దాన్ యూ. ఓకే, టీ ఈజ్ గ్రేటర్ దాన్ యూ. సో దీనికి ఫైనల్ ఏమొస్తుంది? హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ యూ అవుతుంది కదా. సో హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ యూ కూడా సాటిస్ఫై చేస్తుంది. సో దీనికి ఆప్షన్ ఏమవుతుంది? ఇఫ్ బోత్ కన్క్లూషన్ 1 and 2 ఫాలోస్. ఓకే, ఐదర్ ఆర్ చూస్ చేసుకోకూడదు. ఐదర్ ఆర్ అంటే అయితే ఇది కరెక్ట్ అవుతుంది, లేకుంటే ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ అయితే ఇది రాంగ్ అవుతుంది, ఇది కరెక్ట్ అయితే ఇది రాంగ్ అవుతుంది అని దానికి ఐదర్ ఆర్ చూసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దీనికి ఆప్షన్ ఏంటి? ఇఫ్ బోత్ 1 and 2 ఫాలోస్. ఓకే, ఎందుకంటే 2 కరెక్ట్ ఆప్షన్సే కదా. సో ఇది 9th ప్రాబ్లం కదా. 10th ప్రాబ్లం చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్. మీకు ఎగ్జామ్స్లో ఈ ఇన్ఈక్వాలిటీస్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ టాపిక్ని మాత్రం స్కిప్ చేయకండి. స్టేట్మెంట్ 10th వన్ చూడండి. ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు V is equal to G greater than or equal to S. Okay, ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ T is less than V less than or equal to W. ఓకే, స్టేట్మెంట్ వచ్చేసి S is equal to W, W is greater than S. ఓకే, సో మీకు వెంటనే ఐడియా వచ్చేసి ఉండాలి కంక్లూజన్ చూసిన వెంటనే. ఒకటి S is equal W, W is greater than S అని ఇచ్చారు కదా. సేమ్ ఆల్ఫాబెట్స్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టులో ఉన్నాయి కదా. సో చూడండి, ఎస్కి డబ్ల్యూకి రిలేషన్ ఏంటి? ఎస్ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంది, అవునా. సో దీనికి రిలేషన్ మనకి విటీ కానీ చూసుకోవాలి, వి తీసుకోవచ్చు. ఓకేనా, సో వి ఈజ్ ఈక్వల్ టు జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. ఓకే, అండ్ వి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ, అవునా. వి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ డబ్ల్యూ. సో దీనికి ఫైనల్గా ఏమవుతుంది? ఒకటి లెస్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ అంటే ఫైనల్ వచ్చేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా. సో డబ్ల్యూకి ఎస్కి ఫైనల్ సింబల్ ఏంటి? డబ్ల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ greater than equal to greater than equal to. So W is greater than or equal to yes కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి ఒకటి ఈక్వల్ టు ఉంది, ఇంకోటి గ్రేటర్ ఉంది. ఓకే, అంటే ఏంటి? దీన్ని ఇలా రాయొచ్చా? సో దీనికి మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి? ఇఫ్ ఐదర్ 1 or 2 ఫాలోస్. ఓకే, ఎందుకంటే ఆన్సర్ మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది.
ఆప్షన్స్ ఇవి కాంప్లిమెంటరీ పెయిర్స్ లాగా ఉన్నాయి కదా, ఒకటి గ్రేటర్ అని ఉంది కదా. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది, ఒకటి ఈక్వల్ టు ఒకటి గ్రేటర్ అని ఉంది, అదే వచ్చింది ఆన్సర్ కూడా. కానీ ఇక్కడ 2 ఆప్షన్స్ స్ప్లిట్ చేశాడు దాన్ని. సో ఐదర్ 1 or 2 ఫాలోస్ అని మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకే, సో 11th ప్రాబ్లం చూసుకుందాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతున్నాయి కదా సమ్స్? సో మీకు అర్థమవుతున్నాయి అంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేకుంటే ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు రాకపోయినా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను వాటికి ఆన్సర్స్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ప్రాబ్లం 11th one. D is greater than G, less than Y, greater than Q, P is greater than Y, G is greater than T. Conclusion ఏమి ఇచ్చారు, Q is greater than T, T is less than P. ఓకే, సో కన్క్లూషన్స్ చూడండి, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకి. ఓకే, Q is greater than T, Q కి T కి రిలేషన్. ఓకే, G కదా, G is less than Y, greater than Q, and G is greater than T. ఓకే, సో ఇక్కడ 2 డిఫరెంట్ సైన్స్. ఓకే, డిఫరెంట్గా ఉన్నాయి డైరెక్షన్స్ అనేవి. సో ఇది సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ కరెక్టే రాసాను కదా. నెక్స్ట్ T is less than P, Tకి Pకి రిలేషన్, Tకి Pకి రిలేషన్ మధ్యలో Tకి G రావాలి, Pకి Y రావాలి. ఓకేనా, సో Yకి Gకి ఏమున్నాయి ఇక్కడ, D కదా. సో ఫస్ట్ మనం P is greater than Y అని రాసుకుందాం. ఓకే, సో Yకి రిలేషన్ ఏంటి, Q కదా. Yకి రిలేషన్ మనం G తీసుకోవాలి, ఎందుకంటే Tకి రిలేషన్ G ఉంది కాబట్టి. సో Yకి రిలేషన్ G, సో Y is greater than G. ఓకే, G is greater than T. సో Pకి Tకి రిలేషన్ ఏమొస్తుంది, P is greater than T కదా. అంటే ఇది కరెక్టే కదా ఈ ఆప్షన్, P is greater than T. ఓకే, T is less than P. ఓకే, సో దీనికి ఆప్షన్ ఏమొస్తుంది, ఇఫ్ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఓకే, ఇఫ్ కన్క్లూజన్ 2 ఫాలోస్, ఎందుకంటే ఫస్ట్ వన్ రాంగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు 11th ప్రాబ్లమ్స్ అయినాయి కదా. 12th ప్రాబ్లం ఈ మోడల్ రాదు, డిఫరెంట్ మోడల్ ఉంటుంది. ఆప్షన్స్లో చెక్ చేసుకోవాలి మనం. చూసుకుందామా? ఓకే, కమ్. క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 12th క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ విల్ ద ఎక్స్ప్రెషన్ G less than A holds true? ఓకే, అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఇది దేని సాటిస్ఫై చేస్తుంది, G less than A, ఏ ఆప్షన్ని సాటిస్ఫై చేస్తుందో మనం చెక్ చేయాలి. ఓకే, సో మనకి రావాల్సింది ఏంటి, G less than A రావాలి కదా. సో ఫస్ట్ వన్ చూడండి, G less than or equal to E equal to H greater than A. ఓకే, సో Gకి Aకి మధ్యలో మనకి ఇచ్చిన సింబల్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసింది, అంటే అది సాటిస్ఫై చేయదు, రాంగ్. నెక్స్ట్ H is greater than E, ఈ ఆప్షన్స్లో GA ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది, GA. ఓకే, సో మధ్యలో రిలేషన్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే దీనికి ఫైనల్ ఆన్సర్ ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, A is greater than or equal to G కదా. బట్ మనకి ఏం రావాలి, లెస్ దాన్ రావాలి, G is less than A రావాలి, బట్ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది, అంటే ఇది సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్స్లో G Aకి మధ్యలో రిలేషన్ ఏంటి, ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ గ్రేటర్ దాన్ వచ్చింది, అంటే ఇది కూడా సాటిస్ఫై చేయదు, ఎందుకంటే 2 ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినాయి కాబట్టి సైన్స్. నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి, G Aకి మధ్యలో ఉన్న సింబల్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే మనకి ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి, గ్రేటర్ దాన్ రావాలి కదా. అంటే దీనికి ఏమవుతుంది, G గ్రేటర్ దాన్ A, అవునా. సో డి ఆప్షన్ G గ్రేటర్ దాన్ A వచ్చింది, అండ్ క్వశ్చన్లో G లెస్ దాన్ A రావాలి కదా, అంటే D కూడా సాటిస్ఫై చేయదు. థర్డ్ వన్ చూడండి, Gకి Aకి సింబల్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది, అంటే ఫైనల్ ఏం రావాలి, లెస్ దాన్ రావాలి కదా, అంటే ఇది G లెస్ దాన్ A అవుతుంది, అవునా. సో క్వశ్చన్లో కూడా మనకి అదే ఇచ్చారుగా, స్టేట్మెంట్లో G లెస్ దాన్ A రావాలి, అంటే దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఓకే, ఇలా చెక్ చేసుకోవాలి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి. ఓకే, 13th క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ A less than B greater than or equal to C greater than D equal to E. ఓకే, సో ఇది ఇచ్చిన స్టేట్మెంట్. సో ఈజ్ డెఫినెట్లీ ట్రూ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ట్రూ. ఓకే,
సో ఇది కరెక్ట్ అయితే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది దానికి సాటిస్ఫై చేస్తుందో మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇలాంటి టైప్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఆప్షన్స్ చూసుకోవాలి. ఆప్షన్స్ చూసుకొని దానికి రిలేటెడ్ స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ ఏంటి, ఏ ఈజ్ లెస్ దాన్ డి. డైరెక్ట్ క్వశ్చన్ చేసుకోండి, ఏకి డికి రిలేషన్. సో ఏ ఈజ్ లెస్ దాన్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ గ్రేటర్ ఉంది అంటే అది సాటిస్ఫై చేయదు, ఎందుకంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి సింబల్స్. నెక్స్ట్ ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఈకి బికి రిలేషన్ చూసుకోవాలి, ఈ అండ్ బి. ఓకే, ఇక్కడ మనకి ఏంటి, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ బి కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. బట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఈ వస్తుంది. అవునా, ఎందుకంటే ఒకటి గ్రేటర్ 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 ఆర్ ఈక్వల్ గ్రేటర్ అండ్ ఈక్వల్ అని ఉంది. అవునా, సో ఫైనల్ రావాల్సిన సింబల్ ఏంటి, గ్రేటర్ కదా. అవునా, సో ఇది కూడా సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ సి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ. సికి ఈకి రిలేషన్ ఏంటి, సికి ఈకి గ్రేటర్ అండ్ ఈక్వల్ టు ఉంది. అవునా, సో దీనికి మనకి ఫైనల్గా రావాల్సిన సింబల్ ఏంటి, గ్రేటర్. అంటే సికి ఈకి రిలేషన్ గ్రేటర్ అని ఉంది కానీ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు, సో ఇది కూడా సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ ఈజ్ లెస్ దాన్, ఈకి ఏకి రిలేషన్, ఈజ్ లెస్ దాన్ ఏ. సో ఈకి ఏకి రిలేషన్ మధ్యలో డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కదా సింబల్స్ అనేవి, ఇక్కడ లెస్ దాన్ ఉంది, మిగతా అన్ని గ్రేటర్ ఉన్నాయి అంటే ఇది కూడా సాటిస్ఫై చేయదు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏవి సాటిస్ఫై చేయట్లేదు స్టేట్మెంట్ని. సో ఆప్షన్ ఏమవుతుంది, నన్ ఈజ్ ట్రూ. ఓకే, ఒకవేళ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్కి మనం ఆప్షన్స్ చెక్ చేసుకుంటాం. బట్ నేను చెప్పిన 1 to 10 క్వశ్చన్స్, 1 to 11 క్వశ్చన్స్కి ఏం చెక్ చేసుకుంటాం, కన్క్లూషన్స్ చెక్ చేసుకుంటాం ఫస్ట్. ఓకే, క్వశ్చన్ కూడా చూసుకోక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, సో 14 ప్రాబ్లం చూసుకుందాం. 14 క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఎక్స్ప్రెషన్స్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. W ఈజ్ గ్రేటర్ దాన్ U, ఈజ్ లెస్ దాన్ X, U ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు X, X ఈజ్ లెస్ దాన్ T. ఇంకొక స్టేట్మెంట్ V ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు X. నెక్స్ట్ థర్డ్ వన్ X ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z కదా. సో ఇచ్చింది క్వశ్చన్ ఏంటి అంటే ఆర్ ట్రూ. ఒకవేళ ఇవి కరెక్ట్ అయితే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ విల్ బి డెఫినెట్లీ ట్రూ. ఓకే, సో మనకి కన్క్లూషన్స్ ఇచ్చేవారు కదా, దాన్ని మనకి ఆప్షన్స్లో ఇచ్చారు. ఏది కన్క్లూషన్ మనం చెక్ చేసుకోవాలి ఆప్షన్స్లో. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకోండి. ఫస్ట్ U ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Z అని ఇచ్చాడు కదా. సో యూకి జెడ్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. యూకి జెడ్కి రిలేషన్ మధ్యలో మనకి జెడ్కి రిలేషన్ ఎక్స్ కదా, అంటే యూకి ఎక్స్కి రిలేషన్ తీసుకోవాలి. యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. ఇక్కడ 2 సైన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం చేయలేం. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్, డబ్ల్యూకి జెడ్కి. ఓకేనా, సో జెడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్కి రిలేటెడ్ కదా. సో డబ్ల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ కదా. సో ఇక్కడ కూడా మనకి సింబల్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం సాటిస్ఫై చేయాలి, ఇది కూడా సాటిస్ఫై చేయాలి దాన్ని. నెక్స్ట్ వి ఈజ్ ఈక్వల్ టు జెడ్. అవునా, సో వీకి జెడ్కి రిలేషన్, వీకి ఎక్స్కి ఉంది కాబట్టి ఎక్స్ జెడ్. ఓకే, సో వి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. సో దీనికి ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలి కదా. అవునా, బట్ ఇక్కడ మనకి ఈక్వల్ టు ఇచ్చాడు అంటే ఇది కూడా సాటిస్ఫై చేయదు. ఓకే, నెక్స్ట్ యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి. సో వీకి యూకి అంటే ఎక్సే కదా, వాటి రెండింటికి రిలేషన్ మధ్యలో ఏముంటుంది, ఎక్సే కదా. సో యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. సారీ, వీకి కదా, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి. అవునా, యూకి వీకి ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇక్కడ మనకి ఫైనల్గా వచ్చే సింబల్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి కదా, యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి. సో డి ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ డి. ఓకేనా, సో ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి, ఆప్షన్స్ నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకోవాలి. ఓకే, సో 15th లాస్ట్ ప్రాబ్లం చూసుకుందాం. లాస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్స్ షుడ్ రీప్లేస్ ద సైన్ యాష్ అండ్ రెస్పెక్టివ్లీ. ఈ సింబల్స్, ఈ సైన్స్ ఇచ్చారు కదా, అవి దేంట్లో రీప్లేస్ చేస్తే, వీటి ప్లేస్లో ఏ సింబల్స్ రీప్లేస్ చేసి సాటిస్ఫై చేస్తే అడుగుతున్నాడు. రెస్పెక్టివ్లీ ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఎక్స్ప్రెషన్ ఈ గ్రేటర్ దాన్ ఈ లెస్ దాన్ ఎఫ్, సి ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డి, డెఫినెట్లీ ట్రూ. ఓకే, సో మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్స్లో ఈ స్టేట్మెంట్లో యాష్ ఇంకా అండ్ సింబల్ ఇచ్చాడు కదా, ఈ రెండింటిలో ఏ సింబల్స్ మనం
పెడితే ఈ ఇచ్చిన కన్క్లూషన్ సాటిస్ఫై చేస్తుందో చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇచ్చిన కన్క్లూషన్స్ ఏంటి? ఈ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ కదా, ఈ ఈజ్ లెస్ దాన్ ఎఫ్. ఈకి ఎఫ్కి రిలేషన్ చూడండి, ఈ ఎక్కడ ఉంది? ఈకి ఎఫ్కి రిలేషన్ లెస్ దాన్ రావాలంటే ఎక్కడైనా సరే లెస్ దాన్ సింబల్ ఉండాలి, అవునా? సో గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, లెస్ దాన్. ఇక్కడ అయితే మనకి యాష్ సింబల్లో అయితే లెస్ దాన్ ఉండాలి, లేకుంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, లేకుంటే ఈక్వల్ టు ఉండాలి. ఓకే, ఈ 3 సింబల్స్లో ఏది ఉన్నా సరే యాష్ సింబల్లో సాటిస్ఫై అవుతుంది. ఈజ్ ఓకే, ఈజ్ లెస్ దాన్ ఎఫ్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సి ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డి కదా, సికి డికి రిలేషన్. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ యాష్ సింబల్ అండ్ సింబల్ కదా, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, అదే సి ఈజ్ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో ఇక్కడ కూడా మనకి అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, యాష్ సింబల్లో వచ్చేసి ఈక్వల్ టు ఉండాలి. ఓకే, లేదు అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఓకే, ఇక్కడ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, లేకుంటే ఈక్వల్ టు ఉండాలి. ఈ 2 సింబల్స్లో ఏదైనా ఉండాలి, అవునా? సో ఫస్ట్ వన్లో కూడా ఇక్కడ మనకి ఈ మూడిట్లో ఏదైనా ఉండాలి. సో ఆప్షన్ చూసుకుందాం, గ్రేటర్, ఈక్వల్ టు. అవుతుందా? అవ్వదు కదా. సో ఇక్కడ మనకి గ్రేటర్ పెట్టామనుకోండి, సో సాటిస్ఫై అవ్వదు. ఇక్కడ గ్రేటర్ పెట్టినా సాటిస్ఫై అవ్వదు. సో దిస్ ఈజ్ రాంగ్. గ్రేటర్, లెస్ అవ్వదు, ఎందుకంటే ఈక్వల్ టు ఖచ్చితంగా రావాలి. ఓకే, ఇది కూడా అవ్వదు, 2 డిఫరెంట్ సైన్స్ అవ్వదు. సో ఇది సాటిస్ఫై అవుతుందేమో కదా, ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అవునా? ఎందుకంటే ఇక్కడ మనకి ఈక్వల్ టు కానీ లెస్ దాన్ రావాలి, లేదంటే ఇక్కడ కూడా ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు రావాలి, అవునా? సో ఇది సాటిస్ఫై చేస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ ఆప్షన్. ఓకే, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలాంటి సమ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మనం ఫస్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతాం, ఆప్షన్స్ కాదు. ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి, ఏది పాసిబిలిటీసో చెక్ చేసుకొని అప్పుడు ఆప్షన్స్కి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఈక్వాలిటీకి రిలేటెడ్ క్వశ్చన్స్ చూసారు కదా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకి ఫర్దర్గా రిలీజ్ అయిన అంటే ఫ్యూచర్లో జరగబోయే ఎగ్జామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నా కదా. ప్రెజెంట్ అయితే ఐబీబీఎస్ పీఓకి క్లర్క్కి అంటే ఐబీబీఎస్ ఆర్ఆర్బీ పీఓ ఆర్ఆర్బీ క్లర్క్ పోస్ట్ రిలీజ్ అయినవి. అండ్ డిఎఫ్సిసిఐఎల్ అంటే కోర్కి సంబంధించింది, ఇది జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్, ఈ పోస్ట్ అన్ని రిలీజ్ అయినాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఎక్కడైతే అప్లై చేసుకోవాలో, ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలో లింక్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఫాలో అవ్వండి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ కాంటాక్ట్స్కి. అండ్ లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching.